హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. జంతికలు గుల్లగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి బాక్స్లోకి స్నాక్స్ ఏదోటి పెడతా ఉండాలి. అలానే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కూడా మనం ఏదోటి స్నాక్స్ పెడతా ఉండాలి కదండి పిల్లలకి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. బయట ఏదోటి కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా క్రిస్పీగా ఉండే జంతికలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. జంతికల కోసం ఇక్కడ 2 గ్లాసుల వరకు అంటే 1/2 kg వరకు బియ్యం తీసుకున్నానండి. దానిలోకి 1/2 గ్లాస్ వరకు గుల్ల శనగపప్పును యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు మినుములను కూడా యాడ్ చేసుకోవాలి. గుల్ల శనగపప్పు యాడ్ చేయడం వల్ల జంతికలు అనేది క్రిస్పీగా అలాగే కమ్మగా ఉంటుందండి. టేస్ట్ బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. వీటిని మిల్లు పట్టించుకోవాలండి, లేదా మిక్సీ జార్లో వేసుకొని జల్లించుకున్నా సరిపోతుంది. లేదా మనకి ఇన్స్టెంట్గా బియ్యం పిండి దొరికేస్తూ ఉంటుంది కదా, ఆ బియ్యం పిండితో అన్న చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిల్లు పట్టించానండి. కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక పళ్ళెం తీసుకొని దానిలోకి 2 కప్పుల వరకు జంతికల పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు నువ్వులు, అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో కారం, తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్ని పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న వాటర్ని తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలానే 1 స్పూన్ వరకు వాము కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దాన్ని ఒక 10 నిమిషాలు వదిలేయాలి మూత పెట్టుకొని. ఇలా ఒక 10 నిమిషాలు పిండికి రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి అనేది బాగా ఉక్కుతుందండి. 10 నిమిషాల తర్వాత పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దానిలోకి మళ్ళీ వేడి నీళ్ళను యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. జంతికల కోసం ఇక్కడ ఇలా జంతికలు గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకొని దానిలోకి ఇలా రోల్లో ప్రిపేర్ చేసుకొని పిండిని జాగ్రత్తగా జంతికల గొట్టంలో వేసుకోవాలి. తర్వాత ఈ పైన బటన్ ప్రెస్ చేస్తే ఇది ఇలా ఈజీగా పైకి వెళ్ళిపోతుందండి. తర్వాత క్యాప్ని జాగ్రత్తగా వేసుకొని ఒక కవర్ తీసుకొని దాని మీద వీడియోలో చూపిస్తున్న విధంగా దూరంగా ఇలా జంతికలను వేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా కవర్ మీద జంతికలు వేసిన తర్వాత మనం గారెలు వేస్తూ ఉంటాం కదండి, ఆ మాదిరిగా ఇలా జంతికలను ఇలా చేత్తో తీసుకొని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇదొక మెథడ్. లేదా ఇలా చిల్లుల గరిటె మీద కూడా జాగ్రత్తగా జంతికలను వేసుకొని ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఇంకొక మెథడ్ అండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా జంతికలను కవర్ నుండి జాగ్రత్తగా తీసుకొని ఇలా మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. జంతికల ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంకి చేంజ్ చేసుకుని మనకి ప్యానానికి సరిపడినంత జంతికలను వేసుకోవాలి. జంతికలు కొంచెం గట్టిపడిన తర్వాత మాత్రమే టర్న్ చేయాలండి. వేసిన వెంటనే గరిటె పెట్టేస్తే ముక్కలైపోతుంది. అలానే జంతికలు ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలి. మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది సరిగా ఉడకదు. లేదా స్టవ్ సిమ్లో పెట్టి కనుక ఫ్రై చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుందండి. కాబట్టి మీడియంలోనే పెట్టాలి స్టవ్ అనేది. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి తెలిసిపోతుందండి, ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోతే ఇది మనకి ఫ్రై అయిపోయినట్టు. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయాయి జంతికలు. టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.